హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే టిప్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ వీడియోస్ అండ్ టిప్స్ అండ్ క్రాఫ్ట్ ఐడియాస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ని విజిట్ అయ్యి వీడియోస్ చెక్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మీ అందరికీ కూడా నేను ఈ జవాదు పౌడర్ గురించి చెప్పబోతున్నాను. దీని గురించి చాలామంది ఇది ఎక్కడ దొరుకుతుంది, ఇది ఎంత కాస్ట్ ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది అని చాలా కామెంట్స్ వచ్చాయి. నేను లాస్ట్ ఫ్లోర్ క్లీన్ చేసిన వీడియోస్లో దీని గురించి చెప్పాను. సో అప్పుడు చాలామంది అడిగారు ఎక్కడ దొరుకుతుంది అని. ఇది పూజా స్టోర్లో కానీ, జనరల్ స్టోర్స్లో కానీ, సూపర్ మార్కెట్స్లో కానీ చాలా ఈజీగా మీకు అవైలబుల్ ఉంటుంది. ఇది ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరిని అడిగినా కూడా, అంటే ఏ షాప్లో అడిగినా కూడా చాలా సింపుల్గా దొరుకుతుంది. మీకు జవాదు అంటారు దీన్ని. సో దీని స్పెషల్ ఏంటి అని అడిగితే కనుక ఇది అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే ఆమెకి సుగంధ పరిమళాలతో ఉండే ప్రతి ఒక్కటి కూడా ఇష్టము. అవి మనం పూజా గదిలో పెట్టుకోవడం వల్ల, పూజ చేసే దగ్గర ఉంచుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని అయితే చాలా వరకు నేను చూశాను. నేను కూడా వాడుతూ ఉంటాను రెగ్యులర్గా దీన్ని. సో మీరు ఏం చేస్తారంటే, మీకు ఏదైనా లక్ష్మీ అనుగ్రహం కావాలి అనుకుంటే, అంటే మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి తొలగిపోవాలి అనుకుంటే, లేదు మీకు ఎక్కడి నుంచైనా డబ్బు రావాలి, అది తిరిగి రావాలనుకున్నా కూడా చూడండి, ఇలాగా ఇంత కొంచెం జవాదును తీసుకొని ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళల్లో ఇది కలిపేసి అమ్మవారి ముందు ఉంచండి. దీనిని అప్పుడప్పుడు మీరు మారుస్తూ ఉండండి. 2 రోజులకోసారో 3 రోజులకోసారో లేదంటే వారంకోసారైనా సరే మారుస్తూ మళ్ళీ పెడతా ఉండండి. దీని స్మెల్ పోకుండా చూసుకుంటూ ఉండండి. మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి మీ సమస్యలు అయితే తొందరలో తీరుతాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు, దీంతో ఏమేమి చేయొచ్చు అనేది చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే టిష్యూ తీసుకున్నాను. మీరు కావాలంటే న్యూస్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ టిష్యూ అయితే బెటర్ అనమాట. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఇది జవాదు ఏంటంటే కొంచెము ఇట్లా అంటుకుపోయినట్టుగా లోపలికి ఉంటుంది అనమాట. ఇంత కొంచెంగా వాడితేనే మనకి చాలా స్మెల్ వస్తుంది. సో అందువల్ల దీనికి ఇంత కాస్ట్ ఉంటుంది. ఇది చాలా న్యాచురల్గా తయారైంది, అంటే వనమూలికలతో తయారు చేసింది కాబట్టి దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి మీరు దీనిని ఏ టెన్షన్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా టిష్యూలో అయితే ఇంత కొంచెంగా వేసేసుకునే జవాదుని మీకు నచ్చినట్టుగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోండి. అంటే మీరు ఎక్కడెక్కడ పెట్టుకోవాలనుకుంటారో దాన్ని బట్టి మీరు ఇట్లా పాకెట్స్ ప్రిపేర్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ మీకు చూపిద్దామనేసి 2 చేస్తున్నాను. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను పెట్టేసుకొని. సో నాకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరికి కూడా చూపిస్తున్నాను. దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఒక కాటన్ థ్రెడ్ కానీ కట్టేసుకున్నారంటే ఇంకా ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. దీనిని మీరు బీరువాలలో కానీ కబోర్డ్స్లో కానీ, ముఖ్యంగా చెప్పాలంటే పట్టు చీరలు ఉండే ప్లేస్లలో కంపల్సరీ ఇవి పెట్టుకోండి. ఎందుకంటే మనము అవి రెగ్యులర్గా వాష్ చేయం కాబట్టి స్మెల్ వస్తూ ఉంటాయి. ఇంకొకటి డ్రై క్లీనింగ్, డ్రై వాష్కి ఇచ్చినా కూడా అవి స్మెల్ వస్తూ ఉంటాయి. మనకైతే అంత నచ్చవు. కాకపోతే ఏంటంటే ఇంకా వాష్ చేపియాలి కాబట్టి చేపించుకుంటూ ఉంటాం కదా. సో అట్లాంటి అవి ఉన్న దగ్గర ఇవి ఖచ్చితంగా పెట్టుకోండి. ఇంకా మనం ఎప్పుడో ఒకసారి తీసే బెడ్షీట్స్ కానీ, బ్లాంకెట్స్ కానీ ఇలాంటివి ఉన్న వాటి కాడ కూడా అక్కడొకటి పెట్టేసుకోండి. మీకు ఏంటంటే ఇది మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోయి ఈ ఫ్లేవర్, ఈ ఫ్రాగ్రెన్స్తో మీకు ఉంటాయన్నమాట. బట్టలన్నీ కూడా మనము నాఫ్థలిన్ బాల్స్ వేసుకుంటూ ఉంటాం కదా. సో అవి వాటికన్నా కూడా ఇది మంచి న్యాచురల్ వాసన వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటివి కొన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుంకుమ రెగ్యులర్గా పెట్టుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది కదా. సో ఇట్లా కుంకుమని మీరు ఏదైనా ఫంక్షన్స్కి కానీ, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ, జర్నీస్ చేస్తున్నప్పుడు కానీ మీరు ఇలాగా కుంకుమని, అంటే అప్పటికప్పుడు మీరు పెట్టుకోవాలనుకుంటే కొంచెం సైడ్లో తీసుకొని పెట్టుకోండి. లేదు మాకు ఎప్పటికీ రెగ్యులర్గా మేము దీన్నే యూజ్ చేసుకుంటామంటే కనుక కొంచెం జవాదును తీసుకొని మీరు వాడే కుంకుమలో కొద్దిగా ఇలాగా మిక్స్ చేసాను. చూడండి నేను ఎంత కొంచెం వేసానో. సో ఈ కొంచెమే సరిపోతుంది అనమాట. మీరు అప్పటికప్పుడు కావాలంటే కొంచెం అరిచేతిలో వేసుకొని కలుపుకోండి. లేదు అంటే కనుక మీకు నచ్చితే కనుక ఈ స్మెల్, ఈ కుంకుమ ఇలా పెట్టుకోవడం నచ్చితే కనుక మీరు వాడే కుంకుమ మొత్తంలో ఇలాగా జవాదు వేసి కలుపుకోండి. ఇది అయితే మీరు ఎంత పెట్టుకున్నా కూడా, కొంచెం పెట్టుకున్నా కూడా ఇది చాలా మంచి వాసన వస్తుంది అనమాట.
ఇంకా ఆ రోజంతా కూడా మీ దగ్గర ఇదే మంచి వాసన వస్తూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ దగ్గర నుంచి మంచి వాసన వస్తూ ఉంటుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, చెమట వాసన రాదు. మీరు ఇంకా ఏ పర్ఫ్యూమ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కుంకుమలో కూడా ఇది న్యాచురల్గా తయారు చేసింది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. మీరు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జవాదుని కొంచెం ఇలాగ గోరుతో ఇలా అంటే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో స్పూన్లు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా కొద్ది మొత్తంలో మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము కాబట్టి జస్ట్ చేత్తో అలా అంటే సరిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే పిల్లలు కానీ, కాలేజీకి పోయే పిల్లలు కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ దాదాపు పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు. రకరకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి మార్కెట్లో. సో వాళ్ళకి ఏ ఫ్రాగ్రెన్స్ నచ్చితే అది వాడుతూ ఉంటారు, అది యూజ్ చేస్తూ ఉంటారు. అవి కెమికల్స్తో తయారై ఉంటాయి. చిన్నపిల్లలు కూడా ఈ రోజులలో చాలామంది అలవాటు చేసుకుంటూ ఉన్నారు కదా. సో అలాంటివి కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇంత కొంచెం జవ్వాదుని ఇంత చూడండి, ఎంత కొంచెం తీసుకున్నాను, జస్ట్ కొంచెము. దానిని చెవు వెనకాల ఇలాగ మీరు అప్లై చేశారంటే కనుక ఇంకా ఆ డే అంతా కూడా మీకు పర్ఫ్యూమ్ కన్నా మంచి స్మెల్ వస్తుంది. పర్ఫ్యూమ్ ఘాటుగా ఉంటుంది కదా, ఖచ్చితంగా మీరు సెంట్ కొట్టుకున్నారంటారు. కానీ అదే ఈ జవాదుని జస్ట్ కొంచెం అట్లా తీసుకొని చెవు వెనకాల అలాగా అప్లై చేసుకోండి. అసలు మీ దగ్గర ఈ స్మెల్ ఎక్కడిది అంటే ఇది ఏ పర్ఫ్యూమ్ వాడుతున్నారు మీరు అని ఖచ్చితంగా అడుగుతారు. అడగకపోతే నన్ను అడగండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంత మంచి స్మెల్ వస్తుంది, ఇదేం పర్ఫ్యూమ్ అని అడుగుతారు. సో పిల్లలకి ఇది న్యాచురల్గా కెమికల్ ఫ్రీగా మీరు పెట్టొచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా మీరు దీనిని చాలా సింపుల్గా యూజ్ చేసేసుకోవచ్చు. అలాగే మీకు ఇది మళ్ళీ స్నానం చేసేదాకా పోదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మన ఇంట్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉందనుకోండి, ఎవరైనా వస్తున్నారు అప్పటికప్పుడు ఇల్లంతా క్లీన్ చేయాలనుకుంటే, ఏవైనా కసువు తోయాలంటే తోస్తాము, మాప్ పెట్టాలంటే పెడతాం. కానీ ఇంకా మామూలుగా ఈ కిచెన్లో కానీ వాష్రూమ్లో కానీ ఇట్లా వచ్చేటివంతా స్మెల్ని అయితే మార్చలేము కదా. సో అప్పటికప్పుడు ఇల్లంతా ఫ్రెష్ ఫీల్ రావాలంటే కనుక ఇలా చూడండి, గ్లాస్లో కొంచెం వాటర్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, జస్ట్ కొంచెంగా జవాదుని వాటర్లో మిక్స్ చేసేయండి. ఇది ఏంటంటే అప్పటికప్పుడు మీకు మీ ఇంటి వాసనని మార్చేస్తుందన్నమాట, మొత్తము ఇది లేకుండా చేస్తుంది. సో అట్లా కొంచెం కలిపిన తర్వాత పచ్చకర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరంని కొంచెం తీసుకోండి. ఇక్కడ పచ్చకర్పూరం కూడా మీకు పూజా స్టోర్స్లో కానీ, కిరాణా స్టోర్స్లో కానీ చాలా సింపుల్గా దొరుకుతుంది. పచ్చకర్పూరం కూడా పూర్తిగా న్యాచురల్ అనమాట. సో ఇది కూడా స్మెల్ రావడంలో కానీ, లేదంటే ఆయుర్వేదిక్ కానీ దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. దీనిని వాసన మనం పీల్చడం మన హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. సో ఈ రెండింటిని ఇలాగా మిక్స్ చేసేసుకొని ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకోండి. స్ప్రే బాటిల్ అవైలబుల్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దానికి హోల్స్ పెట్టేసుకొని కూడా మీరు స్ప్రే చేసేసుకోవచ్చు. ఇలాగా మొత్తం మిక్స్ చేసేసి ఈ బాటిల్ని ఇలాగా పెట్టేసుకోండి. మీరు ఎప్పుడు యూస్ చేస్తున్నా సరే దీన్ని బాగా షేక్ చేయండి, ఎందుకంటే ఇది కొంచెం అడుగున ఉండిపోయేలాగా అవుతుంది అనమాట. వాటర్లో కర్పూరం కానీ జవాదు కానీ కొంచెం అడుగున ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడు యూజ్ చేస్తున్నా కూడా మీరు మంచిగా షేక్ చేసి యూజ్ చేసుకోండి. ఇలా కిటికీలకు కర్టెన్స్ వేసుకుంటాం కదా, కర్టెన్స్ మీద ఇలా స్ప్రే చేశారని అంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. బయట నుంచి వచ్చే గాలికి కిటికీ మీద ఇది మనం స్ప్రే చేస్తాం కదా, సో మొత్తం కూడా మనకి ఇల్లంతా కూడా ఈ కర్పూరం స్మెల్, జవాద్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే పిల్లోస్ మీద, డోర్స్కి కానీ, ఇలా విండోస్ దగ్గర గాలి వచ్చే దగ్గర మనం ఇట్లా డోర్ల మీద ఏదైనా క్లాత్స్ వేసినా, నాప్కిన్స్ వేసినా కూడా వాటి మీద ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ఏవైనా పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటి దగ్గర ఇలాగ స్ప్రే చేసి పెట్టామంటే మనకి ఇల్లంతా కూడా మంచి వాసనతో ఉంటుంది అనమాట. మనం ఇంకా అసలు తుడుచుకోవాల్సిన అవసరం, మాప్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు మనము ఇలాగ స్ప్రే చేసుకుంటే చాలు. మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా మన ఇంట్లో మంచి వాసన వస్తుందంటూ ఉంటారు. అంటే అసలు మనము దేంతో మాప్ పెడుతున్నామో అని అడుగుతారనమాట. అంత మంచి వాసన వస్తూ ఉంటుంది ఇల్లంతా కూడా. సో కాకపోతే దీన్ని ఎప్పుడు మీరు యూజ్ చేసేటప్పుడు ఇలా షేక్ చేయండి. ఇలా ఇంత చిన్న బాటిల్లో మీరు ప్రిపేర్ చేసుకున్నది దాదాపు మీకైతే ఒక నెల రోజులు ఈజీగా వస్తుంది. ఎందుకంటే జస్ట్ కొంచెంగా మనం స్ప్రే చేస్తాం, చల్లడం లేదు కదా, జస్ట్ స్ప్రే చేస్తున్నాం. అక్కడ ఒకసారి ఆ కిటికీల దగ్గర, మెయిన్ డోర్స్ దగ్గర ఇలాగా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనకైతే ఇది ఈజీగా 1 month వస్తుంది. కాబట్టి దీన్ని ఇలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నారంటే అప్పుడప్పుడు ఇల్లు నీట్గా తుడుచుకున్నాక ఒకసారి ఇలా స్ప్రే చేశారంటే ఇల్లంతా కూడా
మంచిగా వస్తుంది. అంతేకాకుండా మనము ఇంట్లో నైట్ గిన్నెలు కడిగి పెట్టుకొని స్టవ్ తుడిచి పెట్టుకుంటూ ఉంటాం కదా, సో అక్కడ కూడా మీరు దీన్ని ఒకసారి స్ప్రే చేసేసి ఒక చిన్న క్లాత్ తీసుకొని ఒకసారి తుడిచేసుకున్నారని అంటే మీరు మార్నింగ్ లేచి వచ్చేటప్పటికి మీకు మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. ఇంకా మీకు వంట చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇట్లా ఉన్నప్పుడు. సో ఇంకా అదే కాకుండా కర్పూరం వేసాం కాబట్టి బొద్దింకలు అయితే దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ కర్పూరం స్మెల్కి బల్లులు బొద్దింకలు అయితే కిచెన్ దగ్గట్ల మీద కానీ కిచెన్లలో మూలల్లో కానీ ఎక్కడ లేకుండా ఈ స్మెల్కి రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా ట్రై చేయండి మీరు. ఇదే కాకుండా మామూలుగా ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళు లోపల ఇండ్లలో చెట్లు పెంచుకుంటూ ఉంటారు కదా, వాటిలలో వాటర్ పట్టి పట్టి కొంచెం నీచు వాసన లాగా వస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటప్పుడు కూడా ఇవి రెండు కూడా కెమికల్ ఫ్రీ కాబట్టి మీరు ఆ చెట్ల మొదట్లో దీన్ని స్ప్రే చేసి చెట్ల మొదట్లో కానీ లేదంటే జస్ట్ లైట్గా ఆకులకు తగిలేలాగా ఇలా స్ప్రే చేశారంటే అక్కడ కూడా మీకు మంచి వాసన వస్తూ ఉంటుంది. ఆ నీచు వాసన అంతా రాకుండా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము డైనింగ్ టేబుల్ మీద నాప్కిన్స్ వాడుతూ ఉంటాం కదా, ఇవి అయితే లేదంటే వాష్ బేసిన్ దగ్గర ఫేస్ తుడుచుకునే నాప్కిన్స్ పెట్టుకుంటూ ఉంటాము. ఇలాంటివి చిన్న చిన్న నాప్కిన్స్ అయితే మనం వాడుతూ ఉంటాం కదా. సో వీటిని అయితే ఇక్కడ వీటిని అంటే మనం పిండిన తర్వాత వాటిని ఆరబెట్టే టైంలో ఒకసారి ఇలాగా చూడండి కొంచెం వాటర్లో జవాదు కలుపుకొని ఇప్పుడు మనము ఈ వాటర్లో ఈ నాప్కిన్స్ని మంచిగా దేవేయాలన్నమాట. తడిపినా సరిపోతుంది, మరి ముంచి తీయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇట్లా మొత్తం నీళ్ళల్లో ముంచేసి గట్టిగా దానిని పిండేసామంటే ఇంకా ఈ స్మెల్ అంతా కూడా దీనికి పట్టేస్తుంది అన్నమాట. మామూలుగా మనం అయితే ఇంకా ఇలాంటి టవల్స్ని వాష్ చేసి బాగా ఎండలో ఆరబెట్టేసుకుంటాం కదా, సో ఇంకా అప్పుడు నీట్గా అయిపోతూ ఉంటాయి. కానీ ఏంటంటే మనము డైనింగ్ టేబుల్ దగ్గర తుడుచుకున్న టవల్స్ అయితే కనుక జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం తిన్న ఫుడ్కి ఆయిల్ ఉంటుంది. ఒక్కోసారి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సరిగా చేయి కడుక్కోకుండా జిడ్డు ఉంది కదా అనేసి నాప్కిన్ తుడిచేసిపోతూ ఉంటారు. అప్పుడు బాగా మాగుడు వాసన వస్తూ ఉంటుంది. అలాంటివి అయినా సరే ఇంకా ఇట్లాంటి మంచిగా మనం పిండేసుకొని టైంలో ఇట్లా చేసుకుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇల్లు తుడుచుకునేటప్పుడు మీరు ఇల్లు రెగ్యులర్గా తుడుచుకునే వాళ్ళంటే చిన్న పిల్లలు ఇంట్లో పాకే పిల్లలు ఉన్నారంటే కనుక రోజు తుడుచుకుంటూ ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళు అదొకటి కింద వేస్తూ ఉంటారు, నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి రోజు ఇల్లు తుడుచుకుంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లా కొంచెం జవాదుని కొంచెం కర్పూరం పచ్చకర్పూరంని మిక్స్ చేసేసి ఈ వాటర్తో మీరు ఇల్లు తుడుచుకున్నారు అంటే ఎటువంటి చిన్న చిన్న పురుగులు చీమలు రాకుండా ఉంటాయి. అలాగే ఇల్లంతా కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఫ్లోర్ మంచిగా వైట్గా వచ్చేస్తుంది. దీనితో మనకి స్మెల్ కూడా బాగుంటుంది అనమాట. ఇంట్లో ఎక్కడ చూసినా ఈ కర్పూరం స్మెల్ జవాదు స్మెల్లే వస్తూ ఉంటుంది. నీట్గా ఉండడంతో పాటు మనకి మంచి వాసన కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఈ చీమలు లాంటివి ఇలాంటివి కూడా ఉండవు, పిల్లలకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఇది పూర్తిగా న్యాచురల్ కాబట్టి పిల్లలకి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా జవాదు వల్ల కర్పూరం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను. పచ్చకర్పూరంది కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. దానితో కూడా చాలా యూజెస్ ఉంటాయి అనమాట. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. మనం చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే కనుక ఛానల్లో చెక్ చేయండి, మీకు అన్ని వీడియోస్ కనపడతా ఉంటాయి. మరి ఫ్రెండ్స్ చూశారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట. సో ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.